వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ ట్యాగిల్స్. ఈరోజు అయితే మనకి న్యూ స్టాక్ వచ్చింది. ఒకసారి చెక్ చేసుకుని ఏమొచ్చినాయో ఫ్రెండ్స్. మనకైతే చెంపీ గోల్స్ అయితే ఈ స్టాక్ అయిపోయింది, అందుకని ఇవి ఒకటి వచ్చినాయి. చెంపీ గోల్డ్ తెలిసిందేగా మీకు, ఇది ఓకే 10 సెంటీమీటర్ అన్నమాట. ఇవి ఆల్రెడీ 8 సెంటీమీటర్ మన దగ్గర స్టాక్ ఉన్నాయి, ఇంకా కింద లోపల ఉన్నాయి ఇంకా స్టాక్. అదైతే మనకు 10 సెంటీమీటర్ అయిపోయిందని తెప్పించాను. ఇంకా తర్వాత స్ట్రింగ్స్, చాలామంది మనల్ని స్ట్రింగ్స్ అడుగుతున్నారు. ఓకే స్ట్రింగ్స్, వీటిలో చూడండి ఇంకా కలర్స్ ఉన్నాయి, చూపిస్తాను అవి కూడా. ఓకే ఇదో కలర్ వచ్చింది. ఓకే 4 కలర్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇవి రైల్లో. ఇంకేమైనా ఉంటే తర్వాత నేను చూపిస్తాను. ఇది 13.5 గ్రామ్స్ అన్నమాట. ఇది చూడండి ఒకసారి. ఉప్పు కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది హంట్ హౌస్ స్ట్రింగ్స్ అన్నమాట. ఇది హంట్ హౌస్ బ్రాండ్ ఇది. ఓకే ఇంకా నెక్స్ట్ మన జీటీ కోసం పాపర్లు తెప్పియమని చాలామంది అడుగుతున్నారు. అందుకని చెప్పి జీటీకి పాపర్లు కూడా అయితే తెప్పించాను. షిమ్స్లో అయితే ఇదొక కలర్ కూడా వచ్చింది మన దగ్గర. ఇదొక కలర్, ఇంకొక ఈ కలర్ కూడా ఉంది. ఓకే మనకి చిన్న పాపర్స్ అయితే తెప్పించాను. ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి జీటీలకి మొన్న కాకినాడ వెళ్ళాను కదా, మా దగ్గర అయితే బిగ్ సైజు పాపర్ ఉండటం వల్ల దాని మీద ఎక్కువ స్ట్రైక్లు అవ్వలేదు, చాలా తక్కువైనాయి. ఈ పాపర్ అయితే చిన్న సైజు, చాలా చాలా బాగా స్ట్రైక్ అవుతుంది ఫ్రెండ్స్. దీని మీద అయితే మొదలు చూడండి. దీంట్లో కూడా బ్యాటరీ సౌండ్ అనేది వస్తుంది. ఓకే చాలా బాగుంది. హుక్స్ కూడా చాలా హెవీ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది చూడండి ఒకసారి. హుక్స్ కూడా చాలా హెవీ ఇచ్చాడు, బాగుంది. ఇది క్వాలిటీ కూడా బాగున్నాయి హుక్స్. ఓకే ఈ బ్లాక్ కలర్ ఒకటి చూడండి, ఇది కూడా చాలా బాగుంది. వీటి మీద కూడా స్ట్రైకింగ్ బాగుంటుంది. వీటి మీద కూడా వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. ఇది తర్వాత బిగ్ సైజ్ పాపర్ కూడా వచ్చింది, 40 గ్రామ్స్ అన్నమాట. ఇది చూడండి బిగ్ సైజ్ పాపర్ అన్నమాట. ఇది 40 గ్రామ్స్ చాలా బాగుంది. మొన్న కొట్టింది అయితే ఇదే, ఈ పాపర్ మీదే. ఓకే నెక్స్ట్ ఇంకేమొచ్చింది చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న ఫ్లాపర్ మీద అయితే నేను స్ట్రైక్ చేసింది, నాకైతే మటుకు జీటీ ఆ రోజు ఈ కలర్ మీద స్ట్రైక్ చేసింది కాకినాడలో. అందుకని ఈ ఫ్లాపర్లు కూడా టాప్ వాటర్ ఫ్లాపర్లు అంటారు. ఈ ఫ్లాపర్లు కూడా బిగ్ సైజు స్మాల్ సైజు మొత్తం తెప్పించాను. వీటిలో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు ఫోటోలు తీసి పెడతాను. ఓకే ఫ్లాపర్లో వచ్చేసి ఈ కలర్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి ఈ ఫైవ్ టైగర్ కూడా వచ్చింది. ఈ 5 కలర్స్ అయితే మన దగ్గర ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ స్ట్రైకింగ్ అయ్యే ఫ్లాపర్లో తెప్పించాను. ఏ స్ట్రైకింగ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను కూడా మీకు. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ఫిషింగ్ దేని మీద అయితే ఇప్పుడు ఏ ఫిషింగ్ అయితే నడుస్తుందో ఆ ఐటమ్స్ వరకే తెప్పిస్తాను నేను. వేరే ఐటమ్స్ అయితే ఇప్పుడైతే ఫ్రాక్స్ మీద మనకి యూజ్ లేదు, మనకి ఇప్పుడు స్నేకెట్ టైం కూడా కాదు. సీలో ఈ బండబార్లో అంటే జీటీ ఫిష్లు, బేరమండి, స్నాపర్స్. ఇది బ్రావో ఫ్రాక్ చూసారు కదా ఫ్రెండ్స్. ఇది బ్రావోలోనే లిటిల్ బ్రావో అన్నమాట. ఇది ఈ స్పూన్ అనేది డబల్ వస్తుంది ఇలాగా. వీటి మీద స్ట్రైకింగ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది హుక్స్ కూడా చాలా చాలా హెవీగా ఇచ్చారు. చూడండి ఒకసారి, హుక్స్ కూడా చాలా హెవీగా ఇచ్చాడు. అసలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి హుక్స్ అయితే. ఈ మటుకు క్యాస్టింగ్ ఎక్కువగా దూరం వెళ్ళదు, 7 గ్రామ్స్ 8 గ్రామ్స్ వస్తుంది ఇది. ఎందుకంటే మనకి అంత లైన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే లాంగ్ వెళ్ళదు. లైన్ ఏంటంటే సన్నగా ఉండాలి బాగా, 24, 26, 28 అలాంటివి అయితే వెళ్తాయి. 30 మినిమం ఉన్న వాళ్ళకైతే లాంగ్ వెళ్ళదు. ఓకే
ఈ ఫ్లాపర్లో చిన్న సైజు పెద్ద సైజులో కూడా బ్లాక్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ బ్లాక్ మీద అయితే స్ట్రైకింగ్ చాలా బాగుంటుంది. జీటీ అయితే ఎరక్కొట్టేసి దీనికైతే చూపిస్తాను అవి కూడా. లాట్లు కూడా వచ్చినాయి మనకి ఇప్పుడు. ఈ లిటిల్ బ్రావ్ ఫ్రాగ్లో వచ్చేసి 3 కలర్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ మనకి. ఈ కలర్ ఒకటి, ఈ కలర్ ఒకటి, ఈ బ్లూ కలర్ ఒకటి, 3 కలర్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ మన దగ్గర. ఓకే చూడండి, చూపిస్తా తర్వాత మీకు ఇది. టెర్రీ అసోసియేషన్ ఫ్రెండ్స్, ఇది రాడ్ వచ్చేసి టెర్రీ కంపెనీ వాడిది అసోసియేషన్. ఒకసారి ఇది రాడ్ ఫినిషింగ్ ఎలా ఉంది చూద్దాం ఒకసారి. టెర్రీ బ్రాండ్ అన్నమాట ఇది. ఓకే, రాడ్ ఫినిషింగ్ ఉంది ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంది. ఇది వచ్చేసి లైన్ రేటింగ్ వచ్చేసి 15 to 25 mm ఇచ్చాడు. ఇది 15 to 25 LB అన్నమాట ఇది. ఇంకోటి కాస్టింగ్ వెయిట్ వచ్చేసి మ్యాక్సిమం 50 grams దాకా కాస్టింగ్ చేయొచ్చు. బ్రాండ్ వచ్చేసి టెర్రీ. తర్వాత దీనికి నూరుకి పెట్టుకోవడానికి చిన్నది ఇచ్చాడు కూడా ఇక్కడ, రింగ్ లాంటిది. ఓకే, రాడ్ అయితే చాలా లైట్ వెయిట్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది టెర్రీ అసోసియేషన్ ఆల్రెడీ నేను ఇంతకుముందు వాడనేది 4 years అవుతుంది ఈ వాడి. చాలా బాగుంది. సముద్రానికి అయితే మటుకు చాలా బాగుంటుంది, తక్కువ ప్రైస్లో వస్తుంది. దీనికి విడిగా రాడ్ పౌచ్ కూడా ఇస్తున్నారు టెర్రీ కంపెనీ వాడు. ఓకే, వీటిలో మన దగ్గర వచ్చేసి 7 feet, 8 feet, 9 feet అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి వచ్చినాయో చెక్ చేద్దాం. ఇది వచ్చేసి 8 feet ఫ్రెండ్స్. ఇది గైడ్స్ అయితే కే గైడ్స్ ఇచ్చాడు. ఇది చాలా బాగుంటుంది. ఇది మ్యాక్సిమం ఇది వచ్చేసి 15 to 30 LB అనమాట లైన్ రేటింగు. నెక్స్ట్ 60 grams అయితే కాస్టింగ్ వెయిట్. నెక్స్ట్ కే గైడ్స్ అయితే మటుకు చాలా బాగున్నాయి. సముద్రానికి అయితే చాలా బాగుంటుంది. ఇది తక్కువ ప్రైస్లో అయితే చాలా బాగుంటుంది సముద్రానికి. 8 feet అన్నా నువ్వు 7 feet ఉంచావు, 8 feet ఉంచలేదు, అవి బాగుంటుందా అని అడుగుతూ ఉన్నారు చాలామంది. ఇలాగా చూడండి, ఇంతకాడికి ఇంకేం కావాలి ఫ్రెండ్స్. ఇది తక్కువ ప్రైస్లో వస్తుంది. ఈ ప్రైస్ కూడా నేను క్యాటలాగ్లో ఒకటి చెప్తాను. వీటిలో 9 feet కూడా పెట్టాను. 9 feet కూడా వచ్చినాయో ఒకసారి చెక్ చేస్తాను. ఫీట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది కూడా మ్యాక్సిమం కాస్టింగ్ వెయిట్ 60 grams ఇచ్చాడు. ఇది చూడండి, ఇది కూడా సేమ్ కే గైడ్ ఇచ్చాడు. బిగ్ సైజ్ గైడ్ వస్తుంది. మళ్ళీ నేకెడ్లు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది టెర్రీ ఫినిషింగ్ కూడా చూడండి చాలా బాగుంది. ఇది ఓకే, ఇది లైన్ రేటింగ్ వచ్చేసి 20 to 35 LB ఇచ్చాడు. ఇది ఓకే
ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.